మీరు చూస్తున్న ఈ తోడేళ్లని డైర్ వోల్ఫ్ అంటారనమాట. దాదాపు 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయినటువంటి ఈ జంతువులను ఏంటంటే సైంటిస్టులు రీసెంట్ గానే తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. కోలాసల్ బయోసైన్స్ అనే ఒక యుఎస్ కంపెనీ వల్ల ఏంటంటే ఈ డైర్ వోల్ఫ్ అనేవి తిరిగి మన భూమి మీదకి మళ్ళీ వచ్చాయన్నమాట. కరెక్ట్ గా కొన్ని సంవత్సరాల కిందట ఏంటంటే సైంటిస్టులకి ఈ డైర్ వోల్ఫ్ యొక్క శిలాజలాలు దొరికాయన్నమాట. సో సైంటిస్టులు ఏంటంటే ఈ డైర్ వోల్ఫ్ యొక్క శిలాజలాలు అంటే ఆ స్కెలిటన్స్ నుంచి డిఎన్ఏ సేకరించడం మొదలు పెట్టారు. ప్రజెంట్ మన భూమి మీద ఉండేటటువంటి గ్రే వోల్ఫ్ జాతికి సంబంధించినటువంటి తోడేళ్ల బ్లడ్ నుంచి తీసుకొచ్చిన జీన్స్ లో డైర్ వోల్ఫ్ స్కెలిటన్ నుంచి తీసుకొచ్చిన డిఎన్ఏ ని కలిపి ప్రయోగాలు చేశారనమాట. అంతరించిపోయినటువంటి డైర్ వోల్ఫ్ యొక్క డిఎన్ఏ ని ఈ బ్లడ్ లో కలపడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో 1 నుంచి 20 సార్లు కంటిన్యూగా వాళ్ళు ఏంటంటే ప్రయోగాలు చేస్తూనే వచ్చారు. ఫైనల్ గా 20 సార్లు మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఒక 2 ఫీమేల్ సెరాగన్ డాగ్స్ లో ఏంటంటే ఈ జీన్స్ ని ప్లాంట్ చేయగానే చివరిగా ఈ 2 ఫీమేల్ సెరాగన్ డాగ్స్ నుంచి ఏంటంటే డైర్ వోల్ఫ్ కొన్ని వేల సంవత్సరాల కిందట అంతరించిపోయినటువంటి డైర్ వోల్ఫ్ జాతికి సంబంధించినటువంటి తోడేళ్లు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.